బెట్టింగ్ యాప్స్ చూస్తే చాలా వరకు అన్ని బ్యాన్ చేసాము, రిమూవ్ చేసాం, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ చాలా వరకు మళ్ళీ రోజుకొకటి కొత్త ఒకటి వస్తుంది కదా! దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? అదే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన I4C వాళ్ళు కూడా మనము ఐ థింక్ దే కంటిన్యూస్లీ వాళ్ళు ఈ ఒక వెబ్సైట్ ఏమేమి కొత్తగా వస్తున్నాం అని చెప్పి మనము చూస్తూనే ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్లీ వాళ్ళు అదే ఫ్రాడ్స్టర్స్ నేను చెప్పాను అంతకుముందు OLX నుంచి సైబర్ ఇట్లా వాళ్ళు మారుతూనే ఉంటారు. పబ్లిక్ది ఒక ఆశను వాళ్ళు ఒక అసెట్గా తీసుకొని పెట్టుబడిగా తీసుకొని వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో మనము విజిలెన్స్ స్టేట్ వాళ్ళు కూడా మన ఇక్కడ కూడా సైబర్ ఆఫీషియల్స్ కూడా బాగా చేస్తున్నారు. సెంట్రల్ కూడా I4C వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. ఐ థింక్ వాళ్ళు కంటిన్యూస్ చేస్తున్నారు. అందుకు పబ్లిక్ కూడా ఇంకా కొంచెం వెళ్ళాలి. మీరు ఆల్రెడీ మీరు NTV వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు, వేరే వాళ్ళు ప్రెస్ ఫ్రెండ్స్ కూడా బాగా చేస్తున్నారు కానీ ప్రచారం. బట్ ఇంకా కొంచెం లోతుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో ఇది ఎక్కువ జరుగుతుంది. సో ఏదో ఆశపడి వాళ్ళు చేస్తున్నారు. సో ఐ థింక్ ఇంకా కంటిన్యూస్లీ విజిలెన్స్ పెంచుకుంటే డెఫినెట్లీ ఇలాంటి వెబ్సైట్స్ పుట్టుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళపైన కూడా మనం ఉక్కుపాత చూపించవచ్చు. చాలా వరకు నష్టపోయిన తర్వాత దాని నుంచి బయటపడడానికి ఏం చెప్పుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? అదే మీరు సుసైడ్ అనేది ఒక మార్గం కాదు. మీరు మీలాంటి వాళ్ళని ఇంకా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యంగా మీకు ఫ్యామిలీ ఉంటుంది, మీకు పిల్లలు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు. సో వాళ్ళు కూడా చూసుకోవాలి. మీరు ఏదో జస్ట్ మనకు మోసపోయినానని చెప్పి మీరు సుసైడ్ చేసుకుంటే అది మార్గం కాదు. అలాంటిది ఎవరు కూడా చేయవద్దు. మీరు ఇమీడియట్లీ అలాంటి జరిగితే మీరు ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ద్వారా లేదంటే మీరే డైరెక్ట్లీ పోలీస్కు కంప్లైంట్ ఇవ్వండి. 1930 అనేది ఒక మంచి సిస్టమ్. ఇప్పుడు చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. సో అదిని వాడుకోండి. సో దట్ మనం కూడా ఏమవుతుందంటే ఇలాంటి వెబ్సైట్ మోసం జరుగుతుంటే మనం ఇమీడియట్లీ మనం కూడా కన్సర్న్ వాళ్ళకి రాసి ఆ వెబ్సైట్ని బ్యాన్ చేయడమా, కన్సర్న్ ఇన్ఫ్లుయెన్సర్ పైన యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీరు మంచి కోసం పని చేయాలి. కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్ నేను ఇట్లా చేశాను, నాకు ఆ నోట్ వచ్చిన ఒక అంతా విసురుకుంటా లేదంటే ఫ్లైట్లో తిరుగుకుంటూ కొత్త కారు, కొత్త బైక్స్ లేదంటే కొత్త బైక్ను కాల్చడం అనేది మంచిది కాదు. మీకు ఏదో డబ్బులు వచ్చిందని చెప్పి వాళ్ళు ఏదో మీకు కొంచెము డబ్బులు ఇస్తారని చెప్పి వేరే వాళ్ళని ఈ ఒక్క మోసంలో దింపొద్దు. మీరు కూడా కొంచెము బాధ్యయుతంగా మీరు ఉండాలి. సో దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉంటుంది. ఎందుకంటే మీకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. మంచి పని కోసం మీరు అందరూ కూడా పని చేయాలి. సుసైడ్ అనేది మార్గం కాదు. సో పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మోసపోతే మీరు దగ్గరున్న పోలీస్కి మీరు కంప్లైంట్ చేయాలి లేదా 1930 కంప్లైంట్ చేయని చెప్పి నేను